జై సీతారాం. ఈ పరిచయ వీడియోలో ఉన్న అంశాలు: ఇది ఒక క్రొత్త సిద్ధాంతం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం రామరాజ్యం. స్త్రీలందరూ దేవతలే, రాక్షసులందరూ పురుషులే. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు. సమాజంలోని మహిళలందరినీ తమ తల్లులుగా, కూతుళ్లుగా, అక్కలుగా, చెల్లెళ్లుగా భావించి గౌరవించే వారందరూ రామయ్య లాంటి పురుషులే. రాక్షసులను రామయ్యలుగా మార్చడం సీతమ్మల్లాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం రామరాజ్యం. ఈ సరికొత్త సిద్ధాంతం, ఈ సరికొత్త ఉద్యమం నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మరోసారి చూడండి, వినండి. అప్పటికీ నచ్చకపోయినా ఏమైనా సందేహాలున్నా కామెంట్స్లో తెలియచేయండి, సమాధానమిస్తాను. తరువాతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ సిద్ధాంతం గురించి మీ జీవిత భాగస్వామితోనూ, మీ బంధుమిత్రులతోనూ చర్చించండి, ఆచరించడానికి ప్రయత్నించండి. మీరు ఈ ఉద్యమంలో భాగస్వాములైనట్టే. ఈ వీడియోను మీరు చూసి తరువాతి వీడియో కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు తెలియడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఉద్యమం విజయం సాధించే వరకు ప్రతి వీడియోను లైక్ చేస్తూనే ఉండండి. ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఈ తరానికి సాధ్యం కాకపోవచ్చు, మరో తరం పట్టవచ్చు. ఎందుకంటే పురుషులు తమ ఆధిపత్యాన్ని అంత సులువుగా వదులుకోలేరు గనుక. అయినా కొనసాగించాలి. రాబోయే తరంలోనైనా రామరాజ్యం రావాలి అని ఆశించి అడుగు వేద్దాం. మన కోసం కాకపోయినా మన పిల్లలైనా సుఖ సంతోషాలతో, ఆరోగ్య సౌభాగ్యాలతో జీవించగలగాలని ఆశించి అడుగు వేద్దాం. ఈ ఉద్యమానికి బీజం మాత్రమే నేను వేస్తున్నాను. నారు పోసి నీరు పోసి పెంచవలసింది, పెంచగలిగింది సీతమ్మ లాంటి మహిళలు, రామయ్య లాంటి పురుషులు. ఈ ఉద్యమానికి, ఈ సత్యాగ్రహ సమరానికి నాయకత్వం వహించండి. ఈ ఉద్యమానికి సీతమ్మ లాంటి మహిళలందరూ నాయకురాళ్లే, రామయ్య లాంటి పురుషులందరూ నాయకులే. తరువాతి వీడియోలో రామరాజ్యం ఎందుకు రావాలో చర్చిస్తాను. మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియో కేవలం శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం, శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా. అంతేకాదు, మహిళా తల్లుల శ్రేయోభిలాషులు ఎవరైనా వారందరి కోసం. జై హింద్, జై సీతారాం.